ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉన్నాం. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డుతో పాటు బద్దిపోచమ్మ వీధి, ధోబీఘాట్, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్ ప్రాంతాల్లో సుమారు 25 మందికి కుక్కఘాటుకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు కూడా కుక్కఘాటుకు గురైన బాధితులు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పవచ్చు. ఈ తరుణంలో సమాచారం తెలుసుకున్న 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పపుల మమత అజయ్ హుటాహుటిన చేరుకొని బాధితులను సైతం కొంతమందిని తీసుకొని ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో వైద్యులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ వారికి మెరుగైన చికిత్సను అందించాలని కూడా వారు కోరినట్లు మీడియాకు తెలిపారు. అయితే ఈ విషయాన్ని 25 మందికి సుమారు కుక్కకాటుకు 2 రోజుల పరిధిలో గురి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెంపుల్ సిటీలో గతంలో కూడా వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులకు కూడా కుక్కకాటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలో వేములవాడ మున్సిపల్ పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని కుక్కకాటు నివారణ చర్యలు చేపట్టాలని కూడా బాధితులతో పాటు వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న భక్తులు కొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ సమాచారాన్ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లామని 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ మమత దంపతులు అయితే మీడియాకు తెలిపారు. అయితే ఒక్కసారిగా అంటే 2 రోజుల వ్యవధిలో 22 మంది కుక్కకాటుకు గురవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ టెంపుల్ సిటీలో. గతంలో కూడా ఇలాంటి చర్యలు ఉన్నా కూడా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడంతోనే మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం అవుతున్నాయని ఇప్పటికైనా నూతన పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి చిన్నారులతో పాటు రాజన్న భక్తులు, ఇతర ప్రయాణికులపై కూడా కుక్క దాడులు రోజులకు పెరుగుతున్న తరుణంలో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలు తమ పిల్లలను స్కూల్కు పంపే క్రమంలో కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కుక్కకాటు సంఖ్యలు పెరుగుతున్న తరుణంలో వాటి నివారణ చర్యలు ఏమైనా చేపడుతున్నారా, అధికారుల తీరు కూడా ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని కుక్కకాటు నివారణ నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వేములవాడ పట్టణం టెంపుల్ సిటీ ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వారి రక్షణ కోసం అయితేనేమి, పట్టణ ప్రజల రక్షణ కోసం కూడా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా వారు బాధితులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ 25 మంది కుక్కకాటుకు గురి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది వేములవాడ పట్టణంలో. అయితే సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు కూడా 25 మంది కుక్కకాటుకు గురయ్యారని, కొందరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందితే మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తూ ఉంది ప్రైవేట్ ఆసుపత్రిలో. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు మరింత పునరావృతం అయితే మాత్రం ఈ మున్సిపల్ అధికారులతో పాటు పాలకవర్గంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అధికారులు మరింత ముందుకు వెళ్ళాలని కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.